గారు నిన్న ఒక ప్రెస్ మీట్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి యూరియా సంక్షోభం గురించి, దేశంలో జరుగుతున్నటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి విషయాల గురించి మాట్లాడినప్పుడు రైతాంగం ఎదుర్కొన్న సమస్యల గురించి, కాంగ్రెస్ పాలన గురించి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ గురించి మాట్లాడితే గుమ్మడికాయ దొంగలు అనగానే బీజేపీ కేంద్ర మంత్రులు తెగ ఉత్సాహంతో కేటీఆర్ గారిని తిట్టడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉన్నారు. ఇలా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు ఏదో థర్డ్ గ్రేడ్ భాష మాట్లాడుతున్నాడు, ఆయనది డర్టీ మైండ్ అని ఇవాళ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉన్నాడు. పొన్నం ప్రభాకర్ గారు కేటీఆర్ గారి భాషపై మాట్లాడుతున్నటువంటి మీరు ముందు మీ సహచర మంత్రులు, ప్రత్యేకించి మీ ముఖ్యమంత్రి గారి యొక్క భాష చెక్ చేసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఒకటే బాధపడిపోతున్నాడు, థర్డ్ గ్రేడ్ అంటే. థర్డ్ గ్రేడ్ ప్రభుత్వము, థర్డ్ గ్రేడ్ పరిపాలన, థర్డ్ గ్రేడ్ విధానాలు, థర్డ్ గ్రేడ్ ఇన్ఎఫిషియంట్ ఇంప్లిమెంటేషను, సమన్వయం లేని పరిపాలన, ఏ ఒక్క రంగంలో కూడా ఏ వర్గం కూడా కనీస సంతృప్తి చెందని పరిపాలన చూసిన తర్వాత థర్డ్ గ్రేడ్ అని మాట్లాడితే పొన్నం ప్రభాకర్ గారు ఒకటే భుజాలు ధరుముకుంటున్నాడు. 100% థర్డ్ గ్రేడ్ పరిపాలన కదా మీరు చేస్తున్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల దగ్గరికి పోండి, వాళ్ళ యూరియా కోసం వాళ్ళు పడుతున్న కష్టాలు. ఒకవైపు వర్షాలు పడుతుంటే కావాల్సినటువంటి యూరియా రాకపోతే రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రోజుల తరబడి లైన్లలో ఉండి ఆఖరికి పోలీసుల లాఠీ దెబ్బలను కూడా చూస్తున్నటువంటి రైతులను అడగండి, మీది థర్డ్ గ్రేడ్ పరిపాలన, ఇంకా ఏమైనా ఉంటే ఫోర్త్ గ్రేడ్ పరిపాలన కూడా మీకు అర్థమవుతుంది. అంత ఉలికెందుకు నాకు అర్థం కాలేదు. కేటీఆర్ గారు ఏమన్నారు? కేటీఆర్ గారిది డర్టీ మైండ్ అని మాట్లాడుతూ ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు. డర్టీ మైండ్కి ఎగ్జాంపుల్స్, డర్టీ మైండ్కి ఏమైనా ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మీ ముఖ్యమంత్రిని, మీ మంత్రివర్గాన్ని చూపించాలి. పరిపాలనలోకి వచ్చిన కాడి నుంచి మొదలుపెట్టి, కేసీఆర్ గారి నుంచి మొదలుపెట్టి మా పార్టీ నాయకుల మీద మాట్లాడుతున్నటువంటి మీ భాష చూస్తే, మీ ప్రజా వ్యతిరేక విధానాలు చూస్తే, రైతులను, నిరుద్యోగులను, అన్ని వర్గాలను మోసం చేసి పరిపాలన చేస్తున్నట్టు మిమ్మల్ని చూస్తే ఎవరిది డర్టీ మైండో తెలిసిపోతుంది. ఒకటే బాధపడిపోతా ఉన్నాడు. నేను మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నా, కేటీఆర్ గారు చెప్పింది. వారు ఏం చెప్పిండ్రు? అరే నాయనా, మీరు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఓకే, కానీ ముందు రైతుల సమస్యలు పట్టించుకోండి, యూరియా తెచ్చివ్వండి, యూరియా ఎవరిస్తే వాళ్ళకు ఓటేస్తామని చెప్పారు, మద్దతు ఇస్తామని చెప్పారు. అంటే రాజకీయాల కంటే, ఎన్నికల కంటే రాష్ట్రంలో రైతుల సమస్యలే మాకు ప్రాధాన్యము, యూరియా కష్టాలు ఉండకూడదు, గతంలో లేవు, బుద్ధి తెచ్చుకొని ఆల్టర్నేట్ ప్లాన్ చేసుకోమని చెప్పారు. అంటే రైతుల సమస్యలు మాట్లాడితే, రైతులకు యూరియా ఇవ్వమంటే, రైతుల మీద దౌర్జన్యానికి దిగొద్దంటే డర్టీ మైండ్ అవుతుందా? పొన్నం ప్రభాకర్ చెప్పాలి. మాట్లాడేటప్పుడు కొద్ది ఇంగిత జ్ఞానము, మంత్రులమని ఆలోచన పెట్టుకొని మాట్లాడాలని చెప్పి నేను పొన్నం ప్రభాకర్ని కోరుతా ఉన్నాను. ఇకపోతే తెలంగాణ వాడిని పెట్టిన ఉపరాష్ట్రపతిగా, తెలుగువాడిగా ఓటేయాలా, మీరు తేల్చుకోవాలా. నేను పొన్నం ప్రభాకర్ గారిని, కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నాను, కనీస ఆత్మాభిమానంతో మాట్లాడండి. రాజకీయ పార్టీగా
ఒక ఎన్నిక వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలనేది పార్టీలో చర్చించి మా అధ్యక్షుడు చెప్తారు. సూత్రప్రాయంగా మా ఆలోచన విధానాన్ని మా వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పారు. అది నువ్వో బీజేపీయో కిషన్ రెడ్డో నిర్ణయించరు. కానీ తెలుగువాడు, తెలంగాణ వాడు, స్వర్గీయ పివి నరసింహారావు గారు, పివి అంటే మన టీవీ అని చెప్పుకున్నాం. వారి పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు, పివి గారు చనిపోయినప్పుడు ఢిల్లీ వీధుల్లో వారి పార్థివ శరీరాన్ని కూడా ఏఐసిసి కార్యాలయంలోకి రానియకపోతే ఆ రోజు తెలుగు ఆత్మగౌరవము, తెలంగాణ ఆత్మగౌరవము ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనపడలే. కనీసము అంతకుముందున్న ప్రధానుల యొక్క సమాధులను లేకపోతే సంస్కారాలు చేయడానికి కూడా ఒప్పుకోలేనంత అసహనాన్ని, ద్వేషాన్ని ఒక గొప్ప నాయకుడైనటువంటి పివి నరసింహారావు గారి మీద, తెలుగు బిడ్డ మీద, తెలంగాణ బిడ్డ మీద మీరు చూపిస్తే, సోనియా గాంధీ వాళ్ళ కుటుంబం చూపిస్తే ఆ రోజు మాట్లాడడానికి మీకు తెలుగు గుర్తురాలే, తెలంగాణ అభిమానం గుర్తురాలేదు. ఇక్కడ కనీసం వారి దాన సంస్కారాలప్పుడు జరిగినటువంటి అవమానాల్ని, వాళ్ళ కుటుంబానికి జరిగిన అవమానాన్ని ప్రస్తావించడానికి ఆ రోజు మీకు తెలుగు తెలంగాణ గుర్తురాలేదనే విషయాన్ని నేను కాంగ్రెస్ పార్టీకి తెలియజేసుకున్నా. ఇంత హీనమైనటువంటి వ్యవహార శైలి రాజకీయ ప్రయోజనాల కోసం ఉండకూడదు అనే విషయాన్ని నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పదలుచుకున్నాను. మేము యూరియా గురించి మాట్లాడితే నువ్వు డర్టీ మైండ్ అంటావు. రైతులకు యూరియా కూడా సాధించలేనటువంటి చేతగాని దద్దమల ప్రభుత్వం పెట్టుకొని కేంద్రం దగ్గరకు పోయి మోకాళ్ళ మీద వంగి బీజేపీ నాయకుల కంటే కూడా ఎక్కువగా మోడీని పొగిడి బడే బాయ్ అని చెప్పుకున్న వాళ్ళు కనీసంగా రైతులకు యూరియా అందించలేనటువంటి చేతగానోళ్ళని తెలిసిన తర్వాత మిమ్మల్ని థర్డ్ గ్రేడ్ అనకుండా ఏమనాలనో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. వర్షాకాలము నాట్లేస్తున్నారు, పంటలు ముందుకు పోయే పరిస్థితి ఉంది. మరి యూరియా తేవడానికి ప్రభుత్వానికి ప్లానింగ్ లేకపోతే అటువంటి చేతగాని ప్రభుత్వాన్ని ఏమనాలనే విషయాన్ని నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించదలుచుకున్నాను. కొరత రాలేదు కాలంలో ఎందుకు ఇవాళ మీకు కనబడుతున్నటువంటి లైన్లు యూరియా కేంద్రాల దగ్గర కనపడలేదు? పంపిణీ కేంద్రాల దగ్గర ఎందుకు 10 ఏళ్ళు పోలీసు వాళ్ళ పహరా అవసరం లేకుండానే యూరియా పంపిణీ జరిగింది? ఎందుకు ఆ రోజు రైతులకు ఇక్కట్లు రాలేదు, ఇబ్బందులు రాలేదని చెప్పి నేను పొన్నం ప్రభాకర్ గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను. పొన్నం ప్రభాకర్ గారు అంటున్నాడు, కేటీఆర్కి తెలియదా అది కేంద్రం ఇస్తుంది యూరియా, మేమిస్తామా? చాలా విషయాలతోటి కేంద్రం సంబంధం ఉంటుంది. మరి వ్యవసాయం చూసేది ఎవరు? మనమే కదా. యూరియా ఎప్పుడు ఎంత అవసరం ఉంటుంది, బఫర్ ఎంత పెట్టుకోవాలి, ఏం తెచ్చుకోవాలి తెలియదా? ఇంకా ఉల్టా మమ్మల్ని అంటున్నాడు, కృత్రిమంగా లైన్లు సృష్టిస్తున్నామట. కొద్దిగానైనా సిగ్గుశరం ఉండాలండి మాట్లాడేటప్పుడు. బాధ్యత గల మంత్రులుగా ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడు ప్రజల కోసం మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాము, ఏమంటున్నామనే విషయాన్ని గమనించి మాట్లాడాలి కదా. కృత్రిమ లైన్లు మేము సృష్టిస్తామా? ఎవరిని అవమానిస్తున్నావు పొన్నం ప్రభాకర్ గారు? కొద్దో గొప్ప తెలంగాణ కోసం నీవు కూడా కాస్త శ్రమించిన వాటి కొద్ది గౌరవం ఉండే. ఇటువంటి మాటలు మాట్లాడి ఆ గౌరవం పోగొట్టుకోవద్దని చెప్పి నేను పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రజల కడగండ్లు చూసి బాధపడాలి, దానికోసం కష్టపడాలి, కేంద్రం దగ్గరికి పోవాలి. అది చేయకుండా రాజకీయాలు చేస్తారు. ఉల్టా మేము లైన్లు సృష్టిస్తున్నాము అంటే ఎవరిని అవమానిస్తున్నాము? పొద్దున్న నుంచి వచ్చి తిండి తిప్పలు లేకుండా, ఎండా వాన అనకుండా, పోలీసు వాళ్ళ చీత్కారాలు లేకపోతే మిగతా వాళ్ళ మాటలు పడుకుంటా, సూటిపోటి మాటలు పడుకుంటా, ఇంటికాడ పని దెబ్బతింటంటే బాధపడుతున్నటువంటి రైతన్నల యొక్క కడగండ్లు మాట్లాడితే మీకు డర్టీ మైండ్ అనిపిస్తుంది, మీకు మేమే లైన్లు పెట్టినట్టు అనిపిస్తుంది. ఇటువంటి మాటలు మాట్లాడి తెలంగాణ రైతాంగాన్ని మరింత అవమానించొద్దని చెప్పి నేను కూడా పొన్నం ప్రభాకర్ గారిని కోరుతా ఉన్నాను. క్షమాపణ చెప్పాలటువంటి మాటలు మాట్లాడినందుకు, రైతుల యొక్క కష్టాన్ని అపహాస్యం చేస్తున్నందుకు పొన్నం ప్రభాకరే కాదు, వ్యవసాయ మంత్రి కాదు, తెలంగాణ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి.
ఏదో కృత్రిమ కొరత మేము సృష్టిస్తున్నామని చెప్తా ఉన్నాడు, లేదా మేము అటువంటి మాటలు మాడుతున్నారు. మరి కృత్రిమ కొరత ఎవరో సృష్టిస్తే మీరేమైనా గుడ్డిగురాల పనులు తోగుతూ ఉన్నారా, గడ్డి బీక్తా ఉన్నారా? ప్రభుత్వం మీ దగ్గరే ఉంది కదా, విజిలెన్స్ శాఖ నీ దగ్గరనే ఉంది కదా, మొత్తం వ్యవస్థ నీ దగ్గర ఉంది కదా. కృత్రిమ కొరత సృష్టించేది ఎవరుంటే పట్టుకోండి, ఆ పని మీరు చెయ్యాలి. కేంద్రం దగ్గర పోయి మాట్లాడాలి, మరింత శ్రమించాలి, మీ ప్లానింగ్ మంచిగా ఉండాలి. అంతేగాని కేటీఆర్ను తిడితేనో కేసీఆర్ గారిని తిడితేనో సమస్య సార్ట్అవుట్ అవుతుందా? ఎంతసేపటికి ప్రశ్నిస్తే మమ్మల్ని తిడతామంటే, రైతుల తరపున మాట్లాడితే, రైతుల కష్టాల గురించి మాట్లాడితే, యూరియా కొరత గురించి మాట్లాడితే, సమస్యల గురించి ప్రస్తావిస్తే మమ్మల్ని డర్టీ మైండ్ అంటే ప్రజల తరపున 100 సార్లు డర్టీ మైండ్ అనిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇవేవీ చేయకుండా రాజకీయం చేస్తే మీకంటే డర్టీ మైండ్ ఎవరు లేరనే విషయాన్ని కూడా నేను పొన్నం ప్రభాకర్ గారికి తెలియజేసుకున్నాను. ఇకపోతే ఏదో ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడతాడు, మేమేదో బ్రహ్మాండంగా ఊడగొడుచున్నామని చెప్పి. నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, సరే దానికంటే ముందు నిన్న కూడా తుమ్మల నాగేశ్వరరావు గారి వాళ్ళు ఏదో మాడుతూ ఉన్నారు, మేమేదో రాజకీయం చేస్తూ ఉన్నాం, ఏదో డైవర్ట్ చేస్తూ ఉన్నాం, లైన్లు కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెడుతున్నారు. నేను సవాల్ విసురుతున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి, రైతుల తరపున కూడా సవాల్ విసురుతూ ఉన్నా. ఒక్కసారి యూరియా కేంద్రాల దగ్గరికి పోతే, పంపిణీ కేంద్రాల దగ్గరికి పోతే లైన్లు ఎవరు పెడుతున్నారో, లైన్లలో నిల్చునే దుస్థితి ఎవరు కల్పించినరో చూద్దామా? వస్తారా? ప్రభుత్వంలో ఉన్న మంత్రులు పోగలుగుతారా? ఇవాళ పంపిణీ కేంద్రాల దగ్గర రైతులు పడిగాపులు కాస్తుంటే ఒక్క ఎమ్మెల్యేనో ఒక్క మంత్రి పోయిండా? అక్కడికి పోతే మరి ఎవరి పులు పలుకుతుందో చూద్దాం ఒక్కసారి. అంటే రైతులంటే అంత కనీనంగా ఉంటారు లైన్లల్లా అని కేంద్రం మీద నెట్టేసి అడిగిన మమ్మల్ని తిట్టి పబ్బం గడుపుకుంటే సరిపోతుందా? నేను సవాల్ విసురుతున్నా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి. చేతనైతే ఈ మాట్లాడిన పొన్నం ప్రభాకరో, లేదా మీ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మీ రెవెన్యూ మంత్రో ఎవరుంటారో, ఎవరు వస్తారో రాండి, ఇవాళ పంపిణీ కేంద్రాల దగ్గరికి పోదాం, ఎవరి బగులుతుందో చూద్దాం. కష్టం పడుతుంటే సానుభూతి ప్రకటించేది పోయి ఇంకా ఆడెవరు రైతులు కాదంట. ఏమండి, రైతులు కాని వాళ్ళు ఎవరైనా యూరియా కోసం పోతారా అండి? ఎవరన్నా మనం పోతామా? పొన్నం ప్రభాకర్ పోతాడా? వాళ్ళ శాఖ సిబ్బంది పోతారా? యూరియా కోసం ఎవరు పోతారండి? అంటే ఎవరిని అవమానిస్తున్నావు నువ్వు? యూరియా కోసం పోయేవాళ్ళు రైతులు కారన్నటువంటి మీ మాటలను ఏమనాలనో, మీ చేతలను ఏమనాలనో, థర్డ్ గ్రేడ్ అనిపోతే మరి ఏమనాలి? ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వం నడిపిస్తారా? ఇంత బాధ్యతారహితంగా ప్రభుత్వం నడిపిస్తారా? నేను పొన్నం ప్రభాకర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఇటువంటి మాటలు మాట్లాడి మీ పరువు మరింత పలసం చేసుకోవద్దు. ఈ మాటలు ఉపసంహరించుకోండి. రైతులను అవమానపరిచిన వాళ్ళు ఎవరు కూడా, రైతులను కష్టపెట్టిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడ్డ దాఖలాలు చరిత్రలో లేవు. ఇట్లనే యూరియా కొరగండ్లు కొనసాగితే మీకు రైతుల చేతిలో పరాభవం తప్పదనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేసుకున్నాను. మమ్మల్ని అనే ముందు మీరేం చేస్తున్నారు? ప్రతిపక్షంగా మా బాధ్యత ఏందండి? ప్రతిపక్షంగా మా బాధ్యత ఏంది? ఖచ్చితంగా అన్ని వర్గాల తరపున నిలబడాలి, ప్రశ్నించాలి, ప్రభుత్వంతో కొట్లాడాలి. మీరు మొద్దు నిద్రపోతుంటే తట్టి లేపాలి, మీ బాధ్యత గుర్తు చేయాలి. వెనక ముందు 10 కార్లు వేసుకొని తినడం కాదు, కేంద్రంతో తెచ్చుకోవాలి. 56 సార్లు పోయినాడు ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు, 56 సార్లు. ఏమయ్యా 50,000 టన్నుల యూరియా పట్టుకొచ్చినావా? 56 సార్లు పోయిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి యూరియా ఎందుకు తేలేకపోయినాడు? దానికి సమాధానం చెప్పు కదా. మమ్మల్ని తిడితే వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఊడబొడిచినామని చెప్తున్నాడు పొన్నం ప్రభాకర్ గారు. కొద్దిగా చెప్పేటప్పుడు కనీసమైనటువంటి ఒక అవగాహనతో మాట్లాడాలి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 20 నెలల్లో ఓ కొత్త శాంక్షన్ చూపివా ఉస్మానియా యూనివర్సిటీకి? ఒక్క రూపాయి నయా పైసా కొత్తగా ఖర్చు పెట్టింది చూపించు. ఇటు తట్ట మట్టి తీసి అడ్డుపట్టింది చూపించు. ఇవాళ పోవాల్సిన ముఖ్యమంత్రి ఎందుకు పోలేదు నాకు తెలియదు, కానీ ఇవాళ మీరు అక్కడ ఇనాగరేట్ చేద్దామనుకున్నటువంటి యొక్క 2 హాస్టల్స్ కేసీఆర్ గారి ప్రభుత్వంలో, సబితా ఇంద్రారెడ్డి గారి నేతృత్వంలో టీఎస్సీడబ్ల్యూసీ చైర్మన్గా ఆ రోజు మేము కృషి చేస్తే మొదలైనాయి. ఏ శాఖకు నేను చైర్మన్గా ఉన్నానో ఆ శాఖ ద్వారా నిర్మితమైనాయి. ఇవాళ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్
దగ్గర దగ్గర 50 కోట్ల పైన, ప్రతి హాస్టల్ 39 కోట్లకు పైగా మా హయాంలో శంకుస్థాపన జరిగింది. పనులు మ్యాక్సిమం కంప్లీట్ అయినాయి. సరే ప్రభుత్వాలు మారుతాయి, మీరు వస్తే ఏదో రిబ్బన్ కట్ చేసుకోవద్దని మేము అనేంత చిన్న మనసు ఉన్న వాళ్ళం కాదు, చిన్న మనస్తత్వం కాదు. కానీ చెయ్యని పనికి గొప్పలు చెప్పుకోవడం, అదేదో మీ ప్రభుత్వంలో అయినట్టు చెప్పుకోవడం ఏం చిల్లర వ్యవహారం అండి. రిబ్బన్ కట్ చేసుకుంటూ వద్దనట్లే మేము, కానీ ఇట్స్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ టు అక్నాలెడ్జ్ ఎవరి హయాంలో స్టార్ట్ అయిందనే మాట మాడుకోవాలి కదా. దాని గురించి కూడా మమ్మల్ని విమర్శించడం. పోయి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులను అడుగు, కావాలంటే నేను మీకు ఆ రోజు డేటా పంపిస్తాను. ఉత్తమ మాటలు మాట్లాడడం కాదు. పొన్నం ప్రభాకర్ గారు, యు ఆర్ ద మినిస్టర్ ఇన్ఛార్జ్ హైదరాబాద్. ఏమైందో చెప్పు, నువ్వు వచ్చిన తర్వాత మినిస్టర్ హైదరాబాద్గా. హైదరాబాద్ రోడ్ల మీద గోతుల నుంచి మొదలుపెట్టి అన్నంశాలు చర్చిద్దామా? కేటీఆర్ చేసినటువంటి పని హైదరాబాద్ నగరానికి కానీ రాష్ట్రానికి కానీ పోల్చుకోవాలంటే ఇంకో 10 జన్మలు ఎత్తాలని నేను. కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదనే విషయాన్ని మీకు నేను చెప్తా ఉన్నాను. ఇవాళ కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఏంటంటే, ఎవరు అడిగారు మీ మద్దతు అని చెప్పి ఎవరు చెప్తున్నారు. మీ మద్దతు అడిగినామా? కిషన్ రెడ్డి గారు నీకేమన్నా మద్దతు ఇస్తామని మేము చెప్పినామా? చర్చ వచ్చిందా అసలు ఏమన్నా? ఉత్తగా నోరు వారేసుకోవడం ఎందుకు? 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ రాష్ట్రానికి యూరియా కొరత ఉంది. ఒక్క మాట చూసినరా ఎవరన్నా మనం మాట్లాడంగా? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ అని ఇంకో కేంద్ర మంత్రి, ఆయన మర్చిపోయిన మంత్రి కేంద్ర మంత్రి, ఆయన ఓ దరఖాస్తు రాసి ఓ దఫ్తర్కు పోయి ఆ ఎరువుల శాఖ మంత్రినో ఆ ప్రధానమంత్రి కార్యాలయంలో ఏనో ఓ దరఖాస్తు ఇచ్చి మా రాష్ట్రానికి యూరియా ఇవ్వండి కొరత ఉందని అడిగిన దాఖలాలు ఉన్నాయా? మా గురించి ఎందుకు? ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి, ఎట్లా నిర్ణయం తీసుకుంటే అట్లా జరుగుతాయి, అది అవుతుంది పని. మరి రాష్ట్రం సంగతి ఏంది చెప్పమంటే చెప్పారు. అవహేళనగా మాట్లాడడం కాదు, రాష్ట్రం పట్ల మీ బాధ్యత గుర్తెరగండి. ఉత్తగా మాట్లాడితే పనులు కావు. రాష్ట్ర రైతాంగం పట్ల మీకు కూడా బాధ్యత ఉంది. కాబట్టి నిన్న మా రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి గారు, వదిరాజ్ రవిచంద్ర గారు వీరంతా పోయి ఆడ నడ్డా గారికి లెటర్ ఇచ్చారు, యూరియా ఇవ్వండి అని చెప్పేసి. ఇప్పటికో 3-4 దరఖాస్తులు ఇచ్చినాం. మా బాధ్యతగా మేము పనిచేస్తున్నాం. కేంద్ర మంత్రులుగా మీ బాధ్యత మీరు గుర్తెరగండి. అంతేగాని అవకాశం వచ్చిన ప్రతిసారి కేటీఆర్ గారిని తిట్టి ఒక పైశాచికానందం పొందామంటే అది ప్రజలు మిమ్మల్ని చూసి అసహించుకుంటారు. కాబట్టి ఎవరు తెలంగాణ బిడ్డ, ఎవరు తెలంగాణ బిడ్డ కాదు. నిజంగానే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బిడ్డ మీదనే గౌరవం ఉంటే, ఇంతకుముందు నేను పివి నరసింహారావు గారి ఎపిసోడ్ చెప్పినట్లు మరి రాజ్యసభ సభ్యత్వం ఏదో అభిషేక్ మను సింఘ్వి అని మీకు మీ కేసులో కొట్టాడే లాయర్ కాకుండా మరి తెలంగాణలో చాలామంది ప్రొఫెసర్లు, బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, తెలంగాణ కోసం సమయం కేటాయించిన వాళ్ళు, గదేగా కంచయ్య గారు లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వారు నిన్న కేటీఆర్ గారు మాట్లాడినట్టు వారికి ఇచ్చి ఉండొచ్చు కదా మరి రాజ్యసభ సభ్యత్వం. అప్పుడు తెలంగాణ బిడ్డలు, తెలుగు బిడ్డలు కాకుండా అప్పుడు ఇంపోర్ట్ బిడ్డలు ఎందుకు వచ్చిండ్రు? మరి అప్పుడు హిందీ బిడ్డలు ఎందుకు వచ్చిండ్రు? కాబట్టి ఉత్తగా నోరుంది కదా అని చెప్పి ఉత్త మాటలు మాట్లాడి ప్రజల్లో ఈ డ్రామాలు చేస్తే ప్రజల్లో పల్సన్ అవుతారు, చెడ్డగైపోతారు తప్పితే. ఒకటే నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ ఈ మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి కేసీఆర్నో కేటీఆర్ గారినో అడ్డగోలుగా తిట్టి పైశాచికానందం పోయే బదులు చేతనైతే యూరియా తేండి, ప్రజల్లోకి పోండి, ప్రజల్లో సమస్యలు పరిష్కరించి మంచి పేరు తెచ్చుకోండి. అంతేగాని ఏదో ఒక మాట అనగానే భుజాలు తడుముకొని బాధపడితే వాస్తవాలు ప్రజలకు తెలుసు. కాబట్టి కేటీఆర్ను తిట్టి పైశాచికానందం పొందితే అది వేరు, కానీ ప్రజల సమస్యలు పరిష్కరించండి. లేకపోతే నీవెన్నిసార్లు మాట్లాడినా, మీరు మమ్మల్ని తిట్టినా, ఇంకిన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుంది, ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటుంది. రైతుల తరపున, నిరుద్యోగుల తరపున, మహిళల తరపున, సమాజంలో ఎవరెవరైతే ఇవాళ ప్రభుత్వం వైపు సాయం కోసం చూస్తున్నారో, తృణీకరించబడుతున్నారో వాళ్ళ తరపున బలమైన గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. మీరు ఇలాగ తిడితేనో, ఓ కేసులు పెడితేనో, అదిలిస్తేనో ఈ తాటాపు సభ్యులకు ఎవరిక్కడ భయపడటం లేరనే విషయాన్ని పొన్నం ప్రభాకర్ గారు చెప్తూ, మీ బాధ్యతను గుర్తించండి, భాష సరిగ్గా చేసుకోండి అనే విషయాన్ని వారికి నేను మీ ద్వారా తెలియజేసుకున్నాను.
ఇప్పుడు అది ఇండీసెన్సీ అంటే బేసికల్లీ సరే ఆయన కేంద్ర మంత్రి స్థానంలో ఉన్నారు, ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడాలి. ఏదైనా ఎన్నిక వస్తే అది సాధారణ ఎన్నిక కానివ్వండి, ఏ స్థాయికి ఎన్నిక కానివ్వండి, సాధారణ గౌరవం ఏంటంటే వాళ్ళ మద్దతు కోరటం. అవతల వాళ్ళు మద్దతు ఇస్తారా లేరా అనేది వాళ్ళ పరిధిలోని అంశం, సరైన సమయంలో చెప్తారు. కానీ మీ మద్దతు అక్కర్లేదు, లేదు ఇట్లా అక్కర్లేదు, మేమేమైనా నీకు వచ్చి చెప్తే నువ్వు మద్దతు వద్దని చెప్పినావా అంటే ఏంటంటే అతి ఉత్సాహం. నేను అందుకే చెప్పిన, ఇక కేటీఆర్నో బీఆర్ఎస్ పార్టీనో తిట్టాలంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటీపడి మాట్లాడుతూ ఉన్నారు. అది ఒక కేంద్ర మంత్రి స్థాయికి తగిన మాటలు చాలా పద్ధతిగా రాజకీయ పార్టీల మధ్యలో మాట్లాడుకున్నప్పుడు, ఒక స్థాయిలో మాట్లాడినప్పుడు చాలా గౌరవప్రదంగా ఉండాలా. ఇక అటువంటి మాటలు మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు, ఆయన స్థాయికి తగింది కాదు. అట్లీస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఏం మాడుతున్నాం, ఎందుకు మాడుతున్నాం అనేది. అది వారి పార్టీ స్టాండా కాదా నాకైతే తెలియదు, కానీ ఆయన ఏదో అట్లా ఆ సెన్సేషన్ కోసం ఆ నిమిషానికి అనిపించి అన్నాడు. కానీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే అది పద్ధతి అంశం కాదు, స్థాయికి తగ్గ అంశం కాదు. థ్యాంక్ యూ.